హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. అందరికీ కనుమ శుభాకాంక్షలు. వచ్చేసింది. మనందరం వెయిట్ చేసిన రోజు వచ్చేసిందనమాట ఇవాళ. ఈ పండగలేదో ఆదివారం రావచ్చు కదండీ! ఈ లాస్ట్ పండగ సోమవారం, మంగళవారం, బుధవారం ఇలా రాకపోతే చాలా బాగుంటుంది. ఇలాంటి పండగలు ఆదివారాలు వచ్చి చేసుకొని భలే తినొచ్చు కదా! ఇంకిక్కడ మేమైతే మా రాయలసీమ స్టైల్‌లో అలసంద వడలు చేస్తున్నాము. అలసంద వడలు ఆల్రెడీ అలసందల్ని నానబెట్టేశారు ఉదయాన్నే తెల్లవారుజామున. ఇంక తెల్లవారేసరికి బాగా నానుంటాయా వాటిని అన్నింటిని బాగా క్లీన్ చేయాలి. ఆ పొట్టు పోయేంత వరకు. అప్పుడు మనకి అందులోకి కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు అన్నీ కలిపి కొంచెం దంచి పక్కన పెట్టి ఇంక తర్వాత ఈ పప్పు ఉంటుంది కదా! ఈ పప్పును రోట్లో వేసి ఇంక రుబ్బుతామనమాట. శనగపప్పు వాళ్ళు అలాగే మినపప్పు వాళ్ళు చేస్తాం కదా! సేమ్ అలాగే కాకపోతే అందులో అవి ఉంటాయి. ఇందులో మేము అలసందలు వేసుకుంటాం. ఏం పెద్ద తేడా ఏమి ఉండదనమాట. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు రుబ్బుకొని పోయారు. మా వీధిలో మా ఇంట్లోనే రోల్ ఉంది కాబట్టి ఇంక మేము ఈ పప్పుని మనము అంత మెత్తగా రుబ్బుకోకూడదు. ఎందుకంటే అంత టేస్ట్ రాదు. మినపప్పు వడలు అంత టేస్ట్ ఉండదనమాట. కొంచెం బ్యాళ్ళు తగులుతూ ఉంటే తిన్నప్పుడు బాగుంటాయన్నమాట. మరీ మెత్తగా ఉన్నాయనుకోండి నూనె ఎక్కువ లాగేస్తుంది. దానికి తోడు ముందే ఇవి కొంచెం మోషన్స్ అవుతాయి ఎక్కువ తింటే. ఇంకా ఆ నూనె ఇది కలిపితే ఇంక అంతే. మనం ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా రుబ్బుకొని ఇంక మనం ఒక ప్లేట్లోకి అదే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా ఇవాళ వంట పని నాదనమాట. ఇంక నేను చేస్తున్నాను. అందుకే ఫస్ట్ బియ్యం కడిగి పెడుతున్నాను. నానతాయి కదా అంతలోపు అని చెప్పేసి. ఇక్కడ చూసారా బియ్యం ఎంత బాగున్నాయో. ఇవి పాలిష్ పట్టని బియ్యం అనమాట. నీకు అందుకే కడిగినప్పుడు వాటర్ చూడండి ఎంత థిక్గా వస్తాయో. ఈ వాటర్ కానీ మనం పర్మనెంట్ చేసుకొని హెడ్కి పెట్టుకున్నామంటే హెయిర్ లాస్ అనేది అస్సలు అవ్వదండి. లేకపోతే మనం ఫేస్కి శనగపిండిలో వేసుకొని ఈ వాటర్ ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా ఫేస్ కూడా చాలా బాగుంటుంది. మా సైడ్ ఎవరు బియ్యాన్ని పాలిష్ అస్సలు పట్టించరు. పండిన వడ్లని ఇంక అలాగే తీసుకెళ్తే మిల్లులోకి ఆడించుకొని ఇంటికి తీసుకొస్తారు. అందులో తౌడు కూడా ఇస్తారనమాట. అది బర్రెలకి వేస్తే బాగా బలం అనమాట. ఇలా మనం తింటే మనకు బలము. అందుకోసమే పాలిష్ అస్సలు పట్టించుకోకండి. అలా తినకూడదు కూడా, చాలా మంచిది కాదు. అందుకే చూడండి ఎంత థిక్గా వస్తున్నాయి వాటరు. ఓ సైడు మటన్ కుక్కర్లో వేసి పెట్టాను. ఇక్కడ నాటుకోడి కర్రీ ఆల్రెడీ చేసేసాను. రసం కూడా చేశాను. అన్నం పొయ్యి మీద పెట్టి ఇంక వడలు ఒక సైడు అన్నం ఒక సైడు అవుతూ ఉంటుంది అనమాట. ఇంక వడలు చేయాలి ఇప్పుడు. నాటుకోడి కర్రీ అయితే భలే వచ్చిందండి. ఇంక వడలు చేసి మా వారికి పెట్టాలి. అన్నం కూడా చేసేసాను వైట్ మార్నింగే. ఇప్పుడు వడల్లో వేడి వేడిగా నాటుకోడి పులుసు చేసుకొని తింటే అదిరిపోతుంది. ఇంకా మటన్ ఆల్రెడీ కుక్కర్లో విజిల్స్ వచ్చేసాయి. ఇంక ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను నేను. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేగిన తర్వాత నేను ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే కొంచెం కొబ్బరి, ధనియాలు, కొంచెం గసగసాలు, చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆ పేస్ట్నే వేస్తున్నాను. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేగిన తర్వాత ఇంక ఈ పేస్ట్ వేసి ఉడికిన మటన్ ఇంక మనం వేసేసుకొని కాసేపు ఉడికేస్తే ఇంకా మన కూర అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కదా మటను. అందుకే చాలా ఈజీ. సేమ్ మనం చికెన్ ఎలా చేసుకుంటామో అలాగే చేశాను అనమాట. కాకపోతే 70% కుక్కర్లోనే ఉడకనిచ్చి ఒక 30% నేను ఇలా గ్యాస్ మీద ఉడికిచ్చాను. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అంతా మనం కుక్కర్లోనే ఉడకబెడితే టేస్ట్ పోతుంది అని చెప్పేసి మసాలా ఏం వేయకుండా జస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. ఇప్పుడైతే నేను అంతా కొంచెం మసాలా కొబ్బరి పొడి, కొంచెం ధనియాల పొడి అందు వేసి పైన వావ్ కర్రీ మాత్రం అదిరిపోయిందండి. టేస్ట్ భలే ఉంది. నేత మాంసం అనమాట. అంటే చిన్న మేకపోతుని కోసారు. అందుకే అంత టేస్ట్ తొందరగా ఉడికిపోయింది కూడాను. నేను చూడండి చేయి కూడా వదలలేదు. ఎంత బాగా వచ్చిందో కర్రీ. నేను మార్నింగ్ 10 కల్లా వైట్ రైస్ చేశాను, చికెన్ చేసేసాను, రసం చేశాను. ఇప్పుడైతే మటన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వడలు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మాకు పని బాటలు వస్తారనమాట. అంటే అన్నానికి వస్తారు భోజనాలకి. వాళ్ళకి పెట్టాలంటే తొందరగా చేసేయాలి కదా అని చెప్పేసి అవన్నీ రెడీ చేసి పెట్టాము. వడలు కొంచెం లేటుగా చేస్తున్నాము. ఎందుకంటే వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి కూరలో అని చెప్పేసి. ఇవి చల్లగా తింటే అంత టేస్ట్ రావు. ఇప్పుడైతే నేను ఒక పేపర్ మీద ఇలా నేను వడల్లాగా తట్టుకొని ఒక హోల్ వేసుకొని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వడలు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తినండి. నిజంగా ఇవి ఒకసారి తిన్నారంటే మీరు మినపప్పు వడలు అస్సలు తినాలనిపించదు కూడాను. అంత టేస్ట్ బాగుంటాయి. నాకు ఫస్ట్లో అయితే అస్సలు తినాలనిపించేదే కాదు మినపవడలు. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి పెళ్ళి అయ్యేంత వరకు ఈ వడలు తిని తిని ఇవే అలవాటు అయిపోయిందనమాట. పెళ్ళి అవ్వగానే ఒక 6 months 7 months నేను అసలు ఆ వడలు తినలేకపోయాను. మళ్ళీ నిదానంగా అలవాటు చేసుకున్నా. ఇప్పుడు వడలు రెడీ అయిపోయినాయి. ఒకదాంతో మటను, ఒకదాంతో నాటుకోడి పులుసు వేసి మా వారికి ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాను. మా వారు ఇలా బయట చెట్టు కింద మంచం వేసుకొని ఇలా కూర్చొని తింటే హ్యాపీ అంట ఆయనకి. ఎందుకంటే చెన్నైకి వెళ్తే ఎప్పుడు ఇంకా 4 గోడల మధ్య మన నలుగురమే కదా తినాలి, ఇలాగైనా బయట తిందాం బాగా ఫ్రీగా అని చెప్పేసి ఇలా కూర్చొని తింటున్నారు. మాకు తోడు కుక్క వచ్చింది. ఇటు సైడ్ ఏమో బర్రెలు ఉన్నాయి. హ్యాపీగా మంచం మీద వాటర్ బాటిల్స్ పెట్టుకొని కర్రీ వడలు వేసుకొని తింటుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మా వారికి అయితే చాలా బాగా నచ్చిందంట. ఫుడ్ అంతా ఫుల్గా తినేసి అందరం ఇంకా స్నానాలు చేసేసాము. నేను మా పిల్లలు అందరం. ఎందుకంటే గొబ్బెమ్మని ఇవాళే ఏట్లో పడేస్తారనమాట. ఇంక ఇవాళ కొంచెం కోలాటము, గొబ్బెమ్మను రెడీ చేయాలి. ఫస్ట్ గొబ్బెమ్మను రెడీ చేసిన తర్వాత కోలాటం ఉంటుంది ఊర్లో. ఇంకా టపాకాసులు అన్ని పేల్చేసి ఇంకా ఊరేగిస్తూ ఊర్లోకి ఏట్లోకి తీసుకెళ్ళి గొబ్బెమ్మను పడేస్తారు.
చేస్తారు. అందుకోసమే ఇంకా రెడీ అవుతున్నాం ఇప్పుడైతే. రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి చూడండి టైం 4 అయింది. ఇంకెప్పుడు గొబ్బెమ్మను రెడీ చేయాలో, ఎప్పుడు ఊరేగించాలో కూడా అర్థం కావట్లేదు. ఈ పిల్లలందరూ చీరలు కట్టి రెడీ అయ్యి వచ్చేసరికి సుమారుగా 4 అయిపోయింది టైం. ఇంకా గొబ్బెమ్మ రోజు మేళతాళాలంటే కంపల్సరీ అనమాట. మా ఊర్లోనే డ్రమ్స్ ఉన్నాయి. ఇంకా కొట్టేవాళ్ళు పిల్లలు తీసుకున్నారు చూడండి కొట్టడానికి, పెద్దలకి ఇవ్వకుండా. ఇప్పుడు మేము మేళతాళాలతో గొబ్బెమ్మను రెడీ చేసి ఊర్లోకి తీసుకెళ్ళాలి. ఊర్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏనుగు రెడీగా ఉంటుంది అనమాట. అంటే వేరే ఆంటీ ఏనుగు చేసి పెట్టి ఉంటుంది. ఆ ఏనుగు మీద మన ఈ గౌరీదేవిని పెట్టి ఊరేగించాలన్నమాట. అందుకోసమే ఇప్పుడు రెడీ చేస్తున్నాను. ఇంకా నిన్న మొన్న మేము ఆవు పేడతో చేసాం కదా, ఇవాళ లాస్ట్ డే మేము పసుపుతో చేస్తామని చెప్పాం కదా. ఇవాళ పసుపుతో రెడీ చేస్తున్నాము గౌరీదేవిని. మామూలుగా పసుపు ముద్దతోనే మనము నిమగ్నం చేస్తే మంచిదని చెప్పేసి అట్లా పెద్దవాళ్ళు పెట్టారు. అలాగే మేము ఫాలో అవుతూ ఉన్నాము. గౌరీదేవిని ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చామన్నమాట. ఆంటీ వేణుగు రెడీగా చేసి పెట్టుంది. ఇంకా ఏనుగు మీద కళ్ళు కొంచెం పెద్దవిగా చేసి పెట్టారనమాట. ఆంటీనే తయారు చేసింది. మళ్ళీ అదే గొబ్బెమ్మని కొంచెం పెద్దగా కళ్ళు పెట్టేసి చేసింది. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక 3 పాటలు పాడేసి ఇంకా నడి వీధి ఉంటుంది కదా ఊరికి మధ్య, ఆ మధ్యలోకి తీసుకెళ్లి కోలాటం వేస్తారనమాట. ఈ అమ్మాయిలందరూ పాపం 4 రోజుల నుంచి చాలా కష్టపడి నేర్చుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ నేర్పించే వాళ్ళు ఎవ్వరు లేరు పాపం. కాలేజీకి వెళ్తూ డైలీ ఇంకా అలా ఉండడం వల్ల ఇంకా 4 రోజుల నుంచే టైం దొరికిందంట. ఆ 4 రోజులు ఎలాగోలా చూసి నేర్చుకున్నారు, ఎవరికో ఒకరికి వచ్చు అని చెప్పేసి.
ఇక్కడ నడి వీధిలో తట్టిన తర్వాత ఇంకా మా వీధిలో కూడా తడుతున్నారు. అంటే ఇక్కడ నుంచి ఇంక ఏటికి తీసుకెళ్తారు గొబ్బెమ్మని. పొద్దుగూకింది కదా, ఇంకా లేడీస్ ఎవరు వద్దులేండి, మేమే జెంట్స్ వెళ్తామని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఇక్కడే ఆపేసి జెంట్స్ మాత్రమే తీసుకెళ్లారు, పటాకులు కాల్చుకుంటూ అనమాట. లేట్ అయిపోయింది, లేదంటే మేము కూడా 7 దాకా వెళ్ళేసి అందరం కలిసి అక్కడే నిమజ్జనం చేసిన తర్వాత వచ్చేవాళ్ళం. కాసేపు ఏడ్చుకుంటూ. సరే మరి ఇంతే అండి మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.